అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అర్చన 15వ భాగం. ఇద్దరూ వాళ్ళ ఆలోచనలో ఉండగా నీలవేణి వచ్చి, అమ్మాయి గారు, బాబుకి నీళ్లు పోయాలి, ఎక్కడ పోయమంటారు అని అడిగింది. మాధవి లేచి, పద, నేను కూడా సాయం చేస్తాను, పెరట్లో కొంచెం విశాలంగా ఉంటుంది, అక్కడ పోద్దాం అంది లేస్తూ. నీలవేణి మాధవి లేచి వెళ్ళబోతుంటే, నాకా గ్యాస్ స్టవ్ వెలిగించడం నేర్పించమ్మా, వంట చేస్తాను అంది తాయారమ్మ. మాధవి వెనక్కి తిరిగి నవ్వి, ఇవాళకి మీరు విశ్రాంతి తీసుకోండి, రేపటి నుంచి నేర్పిస్తాను అంది. పర్వాలేదమ్మా, ఏం పెద్ద అలసిపోయానని విశ్రాంతికి, నేను చేస్తాలే వంట. నేను మడి కట్టుకోకపోయినా స్నానం చేసి శుభ్రమైన చీర కట్టుకుని చేస్తాను, మీరేం బాధపడకండి. ఆవిడ గాఢంగా శ్వాస తీసుకుని అంది. మడి తడి అన్నీ మర్చిపోయానమ్మా. ఆయన కోసం మడి, నాకేం మడి? పర్లేదు, మీరు విశ్రాంతి తీసుకోండి, రండి, మంచం మీద ఉతికిన దుప్పటి వేశాను అంటూ ఆవిడ్ని చెయ్యి అందించి లేపింది కుర్చీలోంచి. ఆవిడకి కూడా కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుండు అని అనిపించి మౌనంగా మాధవిని అనుసరించింది. బెడ్రూంలోకి తీసుకెళ్లి ఫ్యాన్ ఆన్ చేసి మంచం చూపిస్తూ, మీరు పడుకోండి అంది మాధవి. ఆవిడ మౌనంగా మంచం మీద వాలింది. మాధవి తలుపు జారేసి పద అంటూ నీలవేణిని తీసుకుని పెరట్లోకి వెళ్ళింది. నీలవేణి బాబుని మాధవి చేతికిచ్చి తను కట్టుకున్న లంగా గోచీలాగా వెనక్కి దోపి ఓని బొడ్లో దోపింది. బాయిలర్లో కాగుతున్న నీళ్లు బకెట్లోకి పట్టుకుని సరిపడా చన్నీళ్లు కలిపి నూనె గిన్నె, శనగపిండి, జాన్సన్ సోప్ తీసుకొచ్చింది. చుట్టూ చూస్తూ, నాకు కూర్చోడానికి పీట కావాలండి అంది. మాధవి ఒక్క క్షణం చుట్టూ చూసి ఓ మూల గోడకి ఆనించి పెట్టిన ఒక రాయి చూపించి, అది తెచ్చుకో, ఇక్కడ పీటలు ఉండవు. నీలవేణి రాయి తెచ్చుకుని వేసుకుని కూర్చుంది. బాబుని తీసుకుని నేర్పుగా బాబు ఒంటికి నూనె రాసి మర్దన చేస్తుంటే మాధవి కుతూహలంగా చూస్తూ కూర్చుంది. కాలం గడిచిపోతుంది. అర్చన సివిల్స్ రాయాలని అన్ని విధాలా కృషి చేస్తుంది. అయితే అంతకన్నా ముందు గ్రూప్ 1 పరీక్షల నోటిఫికేషన్ రావడంతో ఆ దిశగా ఆలోచించి అప్లికేషన్ తెప్పించింది. నల్లి సలహాతో గుడికి వెళ్ళి అప్లికేషన్ దేవుడి పాదాల మీద పెట్టివ్వమని పూజారిని కోరింది. ఆయన దీవెనలు తీసుకుని వచ్చి అప్లికేషన్ పంపించింది. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ప్రతిరోజు ఖచ్చితంగా చదవడం, ఇండియా టుడే లాంటి మ్యాగజైన్స్, మధ్య మధ్యలో సాహిత్యం, ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వేరే విషయాల గురించిన ఆలోచనలు, కబుర్లు, కాలక్షేపాలు పక్కన పెట్టేసింది. చదువు చదువు దీక్షగా ఒక ఉద్యమంలా చదువుతూ చదివింది పదే పదే గుర్తు చేసుకుంటుంది. ఆమెకు తెలియకుండానే అంతులేని విజ్ఞానం మూట కట్టుకున్నట్టు అనిపించింది. ఆమె ఎదురు చూసిన రోజు వచ్చింది. అర్చన గ్రూప్ 1 పరీక్షలు రాసింది. చాలా తృప్తిగా ఉంది ఆమెకి. తన శక్తి వంచన లేకుండా కష్టపడి రాసింది. బాగా రాసింది. సెలక్షన్ వస్తే అదృష్టం, రాకపోతే నో, రాదన్న ప్రసక్తే లేదు, తప్పకుండా వస్తుంది అనుకుంది. అంతేకాదు, ఆ రోజు పూజ చేసుకుంటూ భగవంతుణ్ణి వేడుకుంది. దేవుడా, నేను సెలెక్ట్ అవ్వాలి, నా లక్ష్యం నెరవేరాలి, ఈ సమాజంలో ఒక హోదాగల స్త్రీగా నాకు తప్పకుండా గౌరవం లభిస్తుంది. ఆ గౌరవం వెంటబెట్టుకుని నా కొడుకు దగ్గరకు నేను వెళ్ళాలి, నా తండ్రిని నేను తెచ్చుకోవాలి, నా కోరిక తీరిస్తే తప్పకుండా నేను తిరుపతి వచ్చి నిన్ను దర్శించుకుంటాను తండ్రి. అలా అనుకున్నాక ఆమెకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేనెలా ఇలా మొక్కుకున్నానో అనుకుంది. అర్చన భగవంతుణ్ణి నమ్ముతుంది. అలా అని గాల్లో దీపం పెట్టి దేవుడి మీద భారం వేసే మనస్తత్వం కాదు. కృషి చేసి ఫలితం దేవుడికి వదిలేయాలి అనే తత్వం. అందుకే ప్రతి విషయంలోనూ కష్టపడటం ఆమెకు అలవాటయింది. కష్టపడి పొందే ఫలితంలో ఎంత ఆనందం ఉంటుందో ఆమెకి బాగా తెలుసు. ఇప్పుడు కష్టపడి రాసిన పరీక్షా ఫలితాల ఎఫెక్ట్ జీవితమంతా తనకి అంతులేని సంతృప్తినిస్తుందని ఆమె భావించింది. రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. నళిని వలన ఎలాంటి ఇబ్బంది లేదు అర్చనకి. నళినికి రాజకీయాలు తెలియవు, మంచి మనసు, దేవుడంటే అపారమైన నమ్మకం. తన ఫిలాసఫీని నమ్ముకుని జీవిస్తుంది. అలానే తన అభిప్రాయాలు బలవంతంగా ఎవరి మీద రుద్దదు. ఎదుటివారి నిస్సహాయ స్థితిని, బలహీనతని అవకాశంగా తీసుకుని వాళ్ళని అవమానించాలని కానీ బాధ పెట్టాలని కానీ ఆమెకు ఆలోచన ఉండదు. పిల్లలంటే ఎంతో ప్రేమ. స్కూల్లో పిల్లలందరినీ సమానంగా ప్రేమిస్తుంది. ప్రతి ఏటా తన పుట్టినరోజుకి, తన తల్లిదండ్రుల పుట్టినరోజులకి పిల్లలందరికీ స్వీట్స్ పంచుతుంది. మధ్య మధ్య అనాథాశ్రమాల్లో విరాళాలు ఇస్తుంటుంది. ఇకపోతే పూర్ణమ్మగారు మాత్రం కొంతకాలం అడపాదడపా, ఆ తర్వాత తరచూ అర్చనని, మీ వారు ఇంకా ఎప్పుడొస్తారు, నిన్ను తీసుకెళ్లొచ్చు కదా, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు అంటూ ప్రశ్నిస్తూనే ఉంది. అర్చన నళినితో చాలాసార్లు అంది, చెప్పేస్తాను, ఆవిడకి నిజం చెప్పేస్తాను అని. కానీ నళిని పడనీయలేదు. అయితే ఆ రోజు మాత్రం ఆవిడ అదే పనిగా ఈ విషయమే అర్చనతో అటో ఇటో తేల్చుకోవాలని వచ్చినట్టుగా వచ్చింది. అమ్మ అర్చన, ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది. ఆదివారం ఉదయాన్నే. ఆవిడ వెంట ఆవిడ కొడుకు, కోడలు కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ అంతకు ముందు రోజే హైదరాబాద్ నుంచి వచ్చారు.
వాళ్ళని చూడగానే అర్చన గుండెల్లో రాయి పడింది. వీళ్ళేంటి ఇలా దాడి చేశారు అనుకుంటూ రండి రండి కూర్చోండి అంటూ ఆహ్వానించింది. కోడలు ప్రారంభించింది. మీరు ఇన్ని రోజుల నుండి ఒంటరిగా ఉంటున్నారని అత్తయ్య చెప్పారు. మీ వారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? అర్చన ఊహించిన సమయం వచ్చినందుకు ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియక గుడ్లప్పగించి చూడసాగింది. కాఫీ తాగుదురుగాని అంటూ కుర్చీలోంచి లేవబోతుంటే పూర్ణమ్మ చేయి పట్టుకుని కూర్చోబెడుతూ అంది. కాఫీ వద్దు, ఏం వద్దు, కూర్చో అమ్మా, నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అర్చన అయోమయంగా చూసింది. కోడలు మొదలుపెట్టింది. మీరేమీ అనుకోకపోతే మీ ప్రైవేట్ విషయం అడుగుతాను. నిజంగా మీ వారున్నారా లేక మీరిద్దరూ? అర్చన షాకింగ్గా చూసింది. అది తడబడుతుంటే ఆవిడే అంది మళ్ళీ. చూడండి అర్చన గారు, ఈ రోజుల్లో చాలామంది పెళ్ళిళ్ళు అలాగే ఫెయిల్ అవుతున్నాయి. కాలం మారిపోయిందండి. అమ్మాయిలంతా బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఇండివిడ్యువాలిటీ డెవలప్ చేసుకోవడంతో భార్యలు బానిసలుగా ఉండాలనే మగాళ్ళ ఆటలు సాగడం లేదు. అంచేత విడిపోవడం మామూలైపోయింది. మేమేదో అనుకుంటామని మీరు దాచాలని ప్రయత్నించవద్దు. ఇంతకాలం నుంచి మీరంటున్నా ఎప్పుడూ ఒక్కనాడు కూడా మీ వారు రావడం అత్తయ్య చూడలేదన్నారు అంటూ పూర్ణమ్మ వైపు చూసింది. ఆవిడ చెప్పమన్నట్టుగా సైగ చేసింది. ఆవిడ తిరిగి మాట్లాడసాగింది. మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి 1,00,000 రూపాయల పైనే సంపాదిస్తున్నాడు. చక్కగా ఉంటాడు. అదేం కర్మో, వాడికి జోడీగా ఒక్కమ్మాయి కూడా దొరకడం లేదు. మీరైతే అన్ని విధాలా బాగుంటారనిపించిందట అత్తయ్యకి. మీ వయసు 30 ఉంటుందా? అర్చన ఏం మాట్లాడలేదు. బొమ్మలా చూసింది. 30 ఏళ్ల, 25 ఏళ్లకే అనుభవాల పుట్టయింది. మా తమ్ముడికి 33, అయినా 25 ఏళ్ల కుర్రాళ్లా ఉంటాడు. మీకు అభ్యంతరం లేకపోతే మాకెలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఎప్పుడు పిలిపించమంటే అప్పుడు మా తమ్ముణ్ణి పిలుస్తాను. ఆవిడ ఆపింది. పూర్ణమ్మ మొదలుపెట్టింది. పిచ్చిపిల్లలాగా మనసులో కొండంత బాధ పెట్టుకుని నాకు అబద్ధం చెప్పావా? నేను మాత్రం ఆడదాన్ని కానా? నాకు మాత్రం పరిస్థితులు అర్థం చేసుకునే శక్తి లేదా? నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా. మా కోడలు చెప్పింది ఆలోచించి చెప్పు. వీళ్ళు ఇంకా 4 రోజులుంటారు. ఈలోగా చెప్పావంటే కుర్రాన్ని పిలిపిస్తాం. ఒకళ్ళనొకళ్ళు చూసుకుని సరే అంటే వచ్చేది శ్రావణమాసం, తాంబూలాలు పుచ్చుకోవచ్చు. అన్నట్టు నీకు లాయర్ కాగితాలున్నాయిగా? ఉండే ఉంటాయిలే. ప్రశ్న జవాబు అన్నీ తానే అయి ఆవిడ మాట్లాడుతుంటే అర్చన నిశ్శబ్దంగా ఉండిపోయింది. లాయర్ కాగితాలంటే విడాకులు, వివరించింది కోడలు. అర్చన ఏమీ సమాధానం చెప్పలేదు. బాగా ఆలోచించి చెప్పండి. మా దగ్గర మొహమాటం ఏం లేదు. సిగ్గుపడకండి. జీవితం కదా ఇది. ఏవో సమస్యలు వచ్చిపోతుంటాయి. పిల్లలు లేకపోవడం మీ అదృష్టం. పిల్లలుంటే ఆడవాళ్ళకి రెండో పెళ్లి కావడం కష్టం. ఇలా ఏదో మాట్లాడుతూనే మరోసారి ఆలోచించమని హెచ్చరించి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయారు వాళ్ళు. తల్లి భార్య మాట్లాడుతుంటే శిలా విగ్రహంలా కూర్చున్నాడు అతను. వాళ్ళు వెళ్ళాక జడివాన కురిసి వెలిసినట్టు సుఖంగా అనిపించింది. ఇదేంటి భగవంతుడా, పరిస్థితి ఇలా ఎదురు తిరిగింది. ఇప్పుడేం జవాబు చెప్పాలి? కాదంటే ఇల్లు ఖాళీ చేయమన్నది కదా ఈవిడ. అర్చనని దిగులు కమ్మేసింది. ఎంతో భద్రంగా సుఖంగా ఉంది ఇక్కడ. ఇక్కడి నుంచి ఖాళీ చేసిందంటే ఇంత శాంతి సుఖం ఉండవు. ఇదెక్కడి పరీక్ష? అన్యమనస్కంగా వంట చేస్తూనే ఆలోచించి నల్లికి ఫోన్ చేసి భోజనానికి రా, కలిసి భోంచేద్దాం అంటూ ఆహ్వానించింది. నల్లి వస్తే సమస్య తీరినట్టే అనుకున్నాక రిలీఫ్గా అనిపించింది. నల్లి వచ్చేటప్పటికి వంట పూర్తి చేసి ఫ్రెష్గా తయారై గులాబీ రంగు కాటన్ చీర కట్టుకుని ప్రశాంతంగా కూర్చుని ఉంది అర్చన. లోపలికి అడుగు పెట్టగానే మొగలిపూల పరిమళం ఉక్కిరి బిక్కిరి చేసింది. ఎక్కడివి మొగలిపూలు? వికసించిన మొహంతో అడిగింది నల్లి. పూలు కాదు, అగరబత్తీలు. రా కూర్చో, నవ్వుతూ ఆహ్వానించింది. ఎంత బాగుందో వాసన. చేతిలో ఉన్న అరటిపండ్లు టేబుల్ మీద పెడుతూ అంది నల్లి. అబ్బా, వాసన అనకపోతే పరిమళం అనొచ్చు కదా. ఏం వాసన అన్నా పరిమళం అన్నా అద్దం ఒకటే కదా. అమ్మ మొగుడన్నా నాన్న అన్నా అద్దం ఒకటే కదా. ఏది బాగుంది? నల్లికి అర్థమైనట్టు నవ్వింది. సరే, పరిమళం అంటూ అర్చనని పరిశీలనగా చూస్తూ కుర్చీలో కూర్చుంటూ అంది. నువ్వు చాలా బాగుంటావు అర్చన. ఈ చీరలో ఎంత బాగున్నావో. అర్చన నవ్వి కాఫీ తాగుతావా అడిగింది. వద్దు, ఇప్పటికే 2 సార్లు తాగాను. ఇంతకీ ఏంటి విషయం? లంచ్ ప్రోగ్రాం ఏంటి సడన్గా? ఏం లేదు అంటూ నల్లి మొహంలోకి చూసి ఒకసారి నవ్వి మొహం తిప్పుకుంది. నువ్వలా నవ్వావంటే ఏదో ఉందనిపిస్తుంది. అర్చన మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అంది. ప్రమాదం ముంచుకొచ్చింది. నల్లి ఆదుద్దాగా చూసింది. ఏం జరిగింది? ఏం ప్రమాదం? అంత కంగారు పడకు. ఏం లేదు. పూర్ణమ్మగారు వచ్చి వెళ్ళారు. అదా? ఊపిరి పీల్చుకుని అంది. నాకు పెళ్లి సంబంధం తెచ్చింది. నీకా? అయోమయంగా చూసింది నల్లి. ఆవిడకేమన్నా పిచ్చా? పిచ్చో వెర్రో, వాళ్ళ కోడలే తమ్ముడున్నట్ట. అతనికి పెళ్లి కాలేదట. 33 ఏళ్లట. అదా సంగతి. తేలిగ్గా అన్న నల్లి వైపు చిత్రంగా చూసింది. ఈ రోజుల్లో మగపిల్లలకి పెళ్లిళ్ళవడం చాలా కష్టమైపోతుంది.
ఇది వరకు రోజుల్లో ఆడపిల్ల పెళ్లి కోసం కాళ్ళకి బలపాలు కట్టుకు తిరిగే పరందామయ్యలంతా ఇప్పుడు మగపిల్లల కోసం అలాగే తిరుగుతున్నారు. కొందరు పార్వతమ్మలు కొడుకు పెళ్లి కోసం వ్రతాలు, నోములు, పూజలు, హోమాలు, తాయెత్తులు. నాకు అర్థం కావడం లేదు. పరందామయ్య, పార్వతమ్మ వీళ్ళంతా ఎవరు? నీకు తెలియదా? ఆడపిల్లల తల్లులంతా పార్వతమ్మలు, తండ్రులంతా పరందామయ్యలు. అబ్బా నల్లి ప్లీజ్, పజిల్స్ విప్పే శక్తి లేదు కానీ సరిగ్గా చెబుదు. నల్లి పకపకా నవ్వుతూ అంది. నువ్వు ఇదివరకటి రచయిత్రుల కథలు చదవలేదేమో, అందుకే నీకు తెలియదు. కానీ పార్వతమ్మలు, పరందామయ్యలు ఆడపిల్లల తల్లిదండ్రులుగా. ఓ మై గాడ్, అదా, చంపేశావు. తను గట్టిగా నవ్వుతూ అంది అర్చన. నల్లి నవ్వాపి, అందుకే రెండో పెళ్ళి అమ్మాయినా పర్వాలేదు, పిల్లలు లేకపోతే చాలని అడ్జస్ట్ అవుతున్నారు. ఆ పరంపరలో వచ్చింది ఈ ప్రపోజల్. ఇంతకీ నువ్వేమన్నావు? ఏమన్నా అనడానికి నాకు ఛాన్స్ ఇస్తేనా? వాళ్లే ప్రశ్నలు, వాళ్లే జవాబులు అన్నీ చెప్పేసి ఆలోచించి త్వరగా చెప్పు అంటూ వెళ్ళిపోయారు. పోనీలే, ఆలోచించి చెప్పమన్నారు కదా, ఆలోచిద్దాం. ఏంటి నల్ని ఆలోచించేది? నేను అసలే టెన్షన్తో ఉంటే మధ్యలో వీళ్ళ గోలేంటి? విసుగ్గా అంది అర్చన. నల్లి నవ్వాపి కొంచెం సీరియస్గా అంది. అర్చన, ఇది నీకు మొదటి పరీక్ష, అందుకే చెప్తున్నాను. నా మాట విని వేణు దగ్గరికి వెళ్ళిపో. ఇలాంటి పరీక్షలు నువ్వు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒకటి చెప్పి ఎంతో కాలం తప్పించుకుని బ్రతకలేవు. నా మాట విని వెంటనే వేణు దగ్గరికి వెళ్ళిపో. నల్లి ప్లీజ్, ఆ ఒక్కడి తప్ప ఏదైనా చెప్పు. ఏం? ఎందుకు? అర్చన, నీకసలు ఏం కావాలి? ఖచ్చితంగా అంది నల్ని. అర్చన మాట్లాడలేదు. ఆమెకేమీ అర్థం కాలేదు. అవును, నాకేం కావాలి? ఆ ప్రశ్న అప్పుడే విన్నట్టు సమాధానం కోసం అన్వేషిస్తున్నట్టు అనిపించింది. నాకేం కావాలి? మరోసారి తన్ని తాను ప్రశ్నించుకుంది. నల్లి మళ్ళీ అంది. అర్చన, జీవితానికి ఒక లక్ష్యం, ఆదర్శం ఉండడంలో తప్పులేదు. కానీ ఆ లక్ష్యం, ఆదర్శంలో మిగతా విషయాలు ఏవీ కలవకూడదు. నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి నీకు సహకరించే వ్యక్తులు నీకు కావాలి. అది ఇద్దరే చేయగలరు. నిన్ను కన్నవాళ్ళు, నిన్ను కట్టుకున్నవాడు. ఆ ఇద్దరికి నువ్వు దూరమయ్యావు. అంతేకాక నీకు తెలుసా, ఎవరో చాలామంది కనిపిస్తుంటారు. ఆడపిల్ల, అందులోనూ అందమైన ఆడపిల్ల కనిపిస్తే 1కి 10 సార్లు చూడని మగాడు ఉండడు. అలాంటిది అతను నిన్ను ఏవో భావాలతో చూశాడని, అతనికి నువ్వంటే ఇష్టం ఉండవచ్చని భ్రమ ఉంటే వెంటనే నీ మనసులోంచి ఆ భావన తుడిచేయి. నా మాట విని. నల్ని పూర్తి కాకుండానే అర్చన గట్టిగా అరిచింది. స్టాప్ ఇట్ నల్ని, స్టాప్ ఇట్. థ్యాంక్స్. ఏదో స్నేహితురాలివని నా కష్టం సుఖం చెప్పుకుంటే ఇలా మాట్లాడతావా? నీకు నా మీద ఇంత చులకన భావం ఉందని ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్స్ నల్ని, థ్యాంక్స్ ఎలాట్. నిన్ను భోజనానికి పిలిచాను, అందుకే ఏమీ అనడం లేదు. లేకపోతే నా గురించి ఇంత అసహ్యంగా మాట్లాడిన నిన్ను ఈ పాటికి గెట్అవుట్ అని ఉండేదాన్ని. అర్చన ఆవేశం చూసి నల్ని అవాక్కయింది. బాబు బోలాపడి పాకేస్తున్నాడు. ఇల్లంతా బాబు కేరింతలతో మారుమోగుతుంది. గబగబా పాకేస్తూ ఏది కనిపిస్తే అది నోట్లో పెట్టేసుకుని మింగేయకుండా చూడాల్సి వస్తుంది. 7వ నెలలో అన్నప్రాసన ఘనంగా చేశాడు వేణు. ఆఫీసులో అందరికీ తనకి కొడుకు పుట్టాడని చెప్పాడు. అర్చన వేణుల గురించి, వాళ్ల సంసారం గురించి చూచాయిగా కొందరికి తెలిసినా ఎవరూ వేణుతో ఆ విషయం ప్రస్తావించలేదు. అందుకే అర్చన పై చదువుల కోసం చెన్నై వెళ్ళిందన్న అబద్ధాన్ని అలవొక్కగా నమ్మేశారు. అన్నప్రాసనకి కృష్ణస్వామి కూడా వచ్చాడు. బాబుకి మెళ్ళో బంగారు గొలుసు, వేళ్లకు ఉంగరాలు కొన్నారు తాయారమ్మ దంపతులు. వేణు బ్రాస్లెట్ కొన్నాడు. మాధవి బౌన్సర్ కొనుక్కొచ్చింది. చాలామంది మిత్రులు చాలా బహుమతులు తెచ్చారు. ఎవరిని చూసినా బోసినవ్వులు నవ్వడం, పలకరింపులకి కొట్టడం, పైన తిరిగే సీలింగ్ ఫ్యాన్ చూసి కేరింతలు కొట్టడం, ఈ చేష్టలన్నీ ముద్దు ముద్దుగా ఉండి అతిథులను విపరీతంగా ఆకర్షించాడు. బాబు రాక, బాబు అల్లరి, ఇల్లంతా వెలుగులు విరజిమ్ముతుంటే వేణు ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా అయిపోతుంది. అదే రోజు బాబుకి మాధవి సెలెక్ట్ చేసిన రిత్విక్ అనే పేరు పెట్టేశారు. మాధవి కొడుకు పేరు కౌశిక్. ఆ పేరు అర్చన సెలెక్ట్ చేసిన పేరు. అందుకే అర్చన కొడుక్కి తాను సెలెక్ట్ చేసిన పేరు పెట్టింది మాధవి. అన్నప్రాసన తర్వాత తాయారమ్మ వాడి కోసం బియ్యం వేయించి, కందిపప్పు వేయించి డబ్బాల్లో పోసి పెట్టింది. అన్నం ఇప్పుడే సరిగ్గా తినలేడని మాధవి సెర్లాక్ కూడా తెప్పించి నీలవేణికి చూపించింది ఎలా పెట్టాలో. అరటిపండు గుజ్జులో కలిపి, పాలతో కలిపి, క్యారెట్ జ్యూస్తో కలిపి ఇలా వాడి బాడీలోకి కావలసిన వివిధ రకాల విటమిన్స్, క్యాలరీలు ఎలా తినిపించాలో మాధవి ట్రైనింగ్లో పూర్తిగా నేర్చుకుంది నీలవేణి. నీలవేణికి అక్కడ బాగా అలవాటైపోయింది. ఉదయాన్నే లేవడం, వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టడం, పెరడంతా ఖాళీగా ఉండటం చూసి మెంతులు, ధనియాలు, కాకరకాయ గింజలు, దోసగింజలు చల్లి చక్కగా మొక్కలు పెంచింది. ఇల్లంతా అద్దంలా ఉంటుంది. వంట మాత్రం తాయారమ్మ చేస్తుంది. మిగతా పని బాబు పనితో సహా నీలవేణి ఒక అంకిత భావంతో చేయడం మాధవిని ఆకర్షించింది. ఇంత మంచి పని మనిషి దొరకడం ఎంత అదృష్టం అనుకుంటుంది నీలవేణి నిజాయితీ, పనిలో నేర్పరితనం చూస్తూ. ఇంకా బాబు నీలవేణికి ఆరోప్రాణం అయిపోయాడు.
కొత్తల్లో వేణు దగ్గర భయంగా బిడియంగా ఉండే నీలవేణి ఇప్పుడు వేణుతో కూడా కొంచెం చనువుగా మాట్లాడడం మొదలుపెట్టింది. అది కూడా బాబుకి సంబంధించినంత వరకు. ఇవాళ బాబు అల్లరి చేశాడు, అల్లరి చేశాడు అంటూ బాబు కబుర్లు అవసరమైనంత మటుకి వేణుకు చెప్పడం రోజువారీ కార్యక్రమం అయింది. నీలవేణి మీద వేణుకు కూడా సానుభూతితో పాటు ఒక అభిమానం కూడా ఏర్పడింది. ఒకరోజు తాయారమ్మతో, ఈ అమ్మాయిని మన ఇంట్లో ఎంతకాలం ఉంచుకుంటాం అమ్మా? ఆ అమ్మాయికి మనం చాలా రుణపడిపోతున్నాం. ఏదన్నా చెయ్యాలని ఉంది, ఏం చేయను అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.